హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్లో ఈ రోజు నుంచి జావా ప్లేలిస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ ప్లేలిస్ట్ మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు ప్రతి చిన్న టాపిక్ని కవర్ చేయబోతున్నాం. ఓకే, హూ షుడ్ లెర్న్? సో ఈ ప్లేలిస్ట్ ఎవరు నేర్చుకోవాలి అండ్ ఈ ప్లేలిస్ట్ ఎవరికి ఉపయోగపడుతుంది? మీరు ఒక డెవాప్స్ ఇంజనీర్ అయినా, లేదా ఒక జావా డెవలపర్ అయినా, లేదా ఒక టెస్టర్ అయినా, లేదా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ట్రైనీ అయినా, లేదా ఒక సిస్టమ్ ఇంజనీర్ అయినా, మీ పర్టికులర్ ఫీల్డ్లో జావా మీరు యూస్ చేస్తూ ఉంటే, మీ జావా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటుంటే, లేదా మీరు ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో మీ కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే, ఈ జావా నేర్చుకోవడం మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఒక స్టూడెంట్ అయినా సరే, మీరు జావా నేర్చుకోవాలి అండ్ మీకు మంచి రిసోర్సెస్ లేక ఇబ్బంది పడుతుంటే, జావా ఎక్కడ నేర్చుకోవాలో అర్థం కాకపోతుంటే, ఈ ప్లేలిస్ట్ మీకోసమే. అండ్ కాస్ట్. సో ఈ ప్లేలిస్ట్ కాస్ట్ ఎంత? సో ఈ కోర్స్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. సో మీ నుంచి ఎలాంటి చిన్న రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ ప్లేలిస్ట్ కంప్లీట్లీ ఫ్రీ. నెక్స్ట్ థింగ్, మీకు ఈ వీడియో చూడడానికి ఏమైనా ప్రీ రిక్వైజైట్స్ కావాలా అంటే, మీరు ఈ జావా ప్లేలిస్ట్ చూసే ముందు ఏదన్నా వచ్చి ఉండాలా అంటే, నథింగ్. మీకు టైం ఉంటే చాలు. ఓకే, సో మీకు ప్రతిరోజు మీరు కొంచెం టైంని ఎలకేట్ చేయగలిగితే చాలు. మీ నుంచి ఎలాంటి ప్రీ రిక్వైజైట్స్ అవసరం లేదు. ఇది అసలు ఏం తెలియని నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి లేదా నాన్ ఐటీ ప్రొఫెషనల్స్కి కూడా ఈజీగా పిక్ చేసుకోగలుగుతారు. సో మనం ప్రతి చిన్న బేసిక్ కాన్సెప్ట్ నుంచి కవర్ చేస్తాం కాబట్టి మీకు ఎలాంటి ప్రీ రిక్వైజైట్స్ అవసరం లేదు. జస్ట్ మీ చేతిలో ఎనఫ్ టైం ఉంటే చాలు. అండ్ మీరు ఒక భ్రమలో ఉండొద్దు. ఈ కోర్స్ ఏదో 1 అవర్‌లో లేదా 1 ½ అవర్‌లో అవుతుంది అని చెప్పేసి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఏ ప్లేలిస్ట్‌లో కూడా 1 ఆర్ 1 ½ అవర్‌లో కంప్లీట్ జావా టీచ్ చేయడం చాలా కష్టం. సో మనం ప్రతి చిన్న కాన్సెప్ట్‌ని కవర్ చేద్దాం అనుకుంటున్నాం. బేసిక్ టు అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకు ప్రతి కాన్సెప్ట్‌ని కవర్ చేయబోతున్నాం కాబట్టి 1 ఆర్ 1 ½ అవర్‌లో ఈ కోర్స్ కంప్లీట్ అవుతుందని మీరు అనుకోవద్దు. అలా అనుకునేటట్లయితే ఈ ప్లేలిస్ట్ మీకు కాదు. సో మీరు గనుక కంప్లీట్‌గా జావా పూర్తిగా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రమే ఈ ప్లేలిస్ట్ మీరు చూడండి. సో 1 ఆర్ 1 ½ అవర్‌లో అయితే ఈ ప్లేలిస్ట్ అసలు కంప్లీట్ అవ్వదు. అలా కంప్లీట్ అవ్వాలి లేదా మేము 1 ½ అవర్ కోసమే చూస్తున్నాము అంటే ఈ ప్లేలిస్ట్ మీకోసం కాదు. ఈ ప్లేలిస్ట్ ఓన్లీ జావా ఫుల్‌గా నేర్చుకునే వాళ్ళ కోసం. 1 ఆర్ 1 ½ అవర్‌లో ఈ ప్లేలిస్ట్ కంప్లీట్ అవ్వదు. ఓకే. అండ్ ట్రస్ట్ మీ, దిస్ కోర్స్ ఈజ్ వర్త్ ఇట్. సో మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత, ఐఎమ్ అజ్యూరింగ్ యూ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్కింగ్ ఇన్ అన్ ఎంఎన్సి. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరే ఫీల్ అవుతారు. జావాలో ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ మీకు ఆ కంపారిజన్ తెలుస్తుంది. సో ప్లేలిస్ట్ స్టార్ట్ చేసే ముందు మీ జావా నాలెడ్జ్ లెవెల్స్ ఎలాగా ఉన్నాయి, ప్లేలిస్ట్ కంప్లీట్ అయ్యేసరికి మీ జావా నాలెడ్జ్ లెవెల్స్ ఎలాగ ఇంప్రూవ్ అయ్యాయి అనే ప్రోగ్రెస్ని మీరు చూడగలుగుతారు. అండ్ ఈ ప్లేలిస్ట్లో మనం ప్రోగ్రామింగ్ కూడా కవర్ చేస్తామా అంటే ఎస్, అఫ్ కోర్స్. మనం జావా కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నామంటే ప్యారలల్గా ప్రోగ్రామింగ్ కూడా కవర్ చేస్తాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తీసుకుంటాం, ఆ ప్రాబ్లమ్స్కి కోడ్ రాయడం ట్రై చేస్తాం. అండ్ ఇంట్యూషన్ అంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎలాంటి ఆలోచన ఉండాలి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో అండ్ ఆల్సో ఈ కోర్స్లో మనం ఇంటర్వ్యూకి అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఎలాంటి కాన్సెప్ట్స్ ఇంటర్వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్స్ని కూడా హైలైట్ చేస్తాం. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఒక స్టూడెంట్ లేదా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, మీరు వేరే కంపెనీలో జాయిన్ అవుదాం అనుకున్నా, లేదా మీ కెరీర్ని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే ముందు జరిగే ఇంటర్వ్యూస్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే కాన్సెప్ట్స్ కూడా మనం కవర్ చేస్తాం. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ యూ విల్ నో జావా ఇన్ డెప్త్ అండ్ యూ వుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ జావా. సో మీరు నాకు రిటర్న్గా చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం. సో మన ప్లేలిస్ట్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది. I can
relate to the struggles you people are going through while finding a good playlist to learn Java. సో నేను కూడా ఒక స్టూడెంట్గా కొత్తగా ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అంటే ఈ మంచి ప్లేలిస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎంతగా స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. సో ఇలా మీ ఫ్రెండ్స్ స్ట్రగుల్ అవ్వకుండా ఉండడానికి ఈ ప్లేలిస్ట్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దే విల్ లెర్న్ జావా వెల్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.